ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి యత్నం కలకలం రేపింది. కేజ్రీవాల్ పై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా దాడికి దిగాడు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు బీజేపీ కార్యకర్తనని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కేజ్రీవాల్ పై దాడి చేసిన వ్యక్తిని అయితే ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి డీటెయిల్స్ వచ్చినాయి? ఆ వ్యక్తి ఎవరు? అప్డేట్స్ ఏంటి? అక్కడ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా అరవింద్ కేజ్రీవాల్ పై ఒక గ్లాస్ వాటర్ ను మీద పోసి దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అతను బీజేపీ కార్యకర్తగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ పై దాడికి యత్నించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే పాదయాత్ర చేస్తున్న సమయంలో, అంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో మొదలుపెట్టి అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ పై మాట్లాడడానికి వచ్చినట్లు వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు నేతలు అప్రమత్తమై అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి ఇటు బీజేపీకి సంబంధించిన వ్యక్తి అనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీపై గత ఎన్నికల సందర్భంగా కూడా అనేక మంది అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర చేసిన సందర్భంలో దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు మరొకరు దాడి చేశారనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ వ్యక్తి బీజేపీ కార్యకర్తగా అనేక సందర్భాల్లో బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ కూడా వారు చెబుతున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తారు. ఆ విధంగా ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్రకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆదరణను చూసి తట్టుకోలేకే ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీ సీఎం అతీషి, డిప్యూటీ ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, ఇటు రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చెడ్డా, సంజయ్ సింగ్, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇటు పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ వీరందరూ బీజేపీ ప్రభుత్వంపై, బీజేపీ నేతలపై ఆరోపణ చేస్తున్నారు. ఏదైతే రాజకీయంగా ప్రజలకు వెళ్లి ముఖాముఖి తెలుసుకోవాలి, కానీ ఇటువంటి దాడులకు పాల్పడడం సమంజసం కాదంటూ కూడా వారందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎవరైతే దాడికి పాల్పడ్డారో బీజేపీ కార్యకర్తగా చెప్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రజలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.